ఇప్పుడు వచ్చేసి సౌందర్య లహరిలో 32 శ్లోక అనమాట. చాలా ఇంపార్టెంట్ అని రాసుకోండి ఈ శ్లోకం. ఈ శ్లోకం వచ్చేసి వర్ణముల గురించి. దీని ఫలితం అంతా లాస్ట్కు ఉంది, చూడండి, వినండి. శక్తి చెప్పండి, వినిపిస్తుందా? శక్తి రిపీట్ చేయండి అందరు. శివశక్తి కామః క్షితిరతరవికిసిత కిరణః క్షితిరతరవికిసిత కిరణః స్మరో హంసః చక్రః. హంసః దగ్గర విసర్గాలు ఉన్నాయి, చక్రః దగ్గర కూడా విసర్గాలు ఉన్నాయి. స్మరో హంసః చక్రః. స్మరో హంసః చక్రః. చక్రః చాలేదు, సా ఉంది. సా మెలికల సా కింద సా వస్తుంది. హంసః దగ్గర కూడా విసర్గాలు పెట్టుకోవాలి. హంస దగ్గర విసర్గాలు పెట్టుకోవాలి. సా కింద సా వస్తుంది. ఏమైనా నెట్ స్లో ఉంది అనుకుంటా ఈరోజు. నెట్ స్లో. ఒక్క నిమిషం, మళ్ళీ ఆఫ్ చేస్తా. ఇప్పుడు వస్తుందా? నెట్ ఎంతకన్నా బాగా స్లో ఉన్నట్టు. స్మరో హంసః చక్రః అని అది సాంగ్ ఉంది కదా మేడం. సా పలకాల చా పలకాల? చా పెట్టుకోండి. చక్రః చా పెట్టుకోండి. తదను చ పరమార హరయః తదను చ పరమార హరయః హమిహుల్లేకాభిః. ఇక్కడ కూడా విసర్గాలు పెట్టుకోవాలి. బిహి దగ్గర హమిహుల్లేకాభిః. శిస్త్రుభిః. శిస్త్రు సి కింద తావత్తు వచ్చింది. అలా పలకటం లేకపోతే తీ పెట్టుకోండి. తీ గుర్తుగా తీ పెట్టుకోండి. శిస్త్రు. మళ్ళీ సి కింద రావత్తు వచ్చింది, బీకి ఒత్తు వచ్చింది. బిహి. హమిహుల్లేకాభిః. శిస్త్రుభిః. అవసానేషు ఘటిత. అవసానేషు ఘటిత. ఆ పెట్టుకోండి, రా దగ్గర ఆ పెట్టుకోండి. అవసానేషు ఘటిత. లేదు, ఘటిత దగ్గర విసర్గం లేదు. ఉంటే మీ బుక్ లో ఉంటే కొట్టేయండి. రా పక్కన ఆ పెట్టుకోండి.
భజంతే వర్ణాస్తే భజంతే వర్ణాస్తే తవ జనని నామ వయవతాం తవ జనని నామ వయవతాం శివశక్తి కామః క్షితిరతరవికిసీత కిరణః కామ దగ్గర స్లో వెళ్ళిపోతుంది ఇవన్నీ బీజాక్షరాలు. ఈ శ్లోకంలో ఉన్నాయన్ని బీజాక్షరాలు. చాలా ఒత్తు పలికి గట్టిగా పలకండి. బ్రీతింగ్ తీసుకుని మరీ పలకాలి. కామః కామః శివశక్తి కామః క్షితిరతరవికిసీత కిరణ. శక్తి దగ్గర ఉంది కదా, ఉన్నాయి, నేను చెప్పా కదా ఫస్ట్. శివశక్తి పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోండి. శివశక్తి దగ్గర ఉన్నాయి, కామహ దగ్గర కూడా ఉన్నాయి. ఈ శ్లోకం మొత్తం బీజాక్షరాలు ఉంటాయి. ఇది మాత్రం తప్పు పడకుండా చదవండి. శివశక్తి కామః క్షితిరతరవికిసీత కిరణః రథ దగ్గర దా లేదు, ఒత్తు థా, పొట్టలో ఒత్తుంది. రథ రథ అనండి, రథ అంటున్నారు ఎవరో గాని. ఇచ్చారు మేడం, తా ఉంది. ఇందులో ఒక్క అక్షరం తప్పు పడకూడదు. క్షితి రథ క్షితిరతరవికిసీత కిరణః స్మరో హంసః చక్రః తదను చ పరామార హరయః హరయః హమిహుల్లేకాభిః శిశ్రుభిః అవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామ వయవతాం. ఇక్కడ వయవతాం దగ్గర స్లో ఉంది కదా, వయవతాం స్లోగా రావాలి. తవ జనని నామ తర్వాత వయవతాం కొద్దిగా స్లోలో రావాలి. వయవతాం కామః క్షితిరతరవికిసీత కిరణః 3 times.
చక్రః తదను చ పరమార హరయః హమిహుల్లేఖభిః శిశ్రుభిः అవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామ వయవతాం ఆ శివశక్తిః కామః క్షితిరతరవికిసీత కిరణః. అర్థమైంది కదా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? శివశక్తి ఒక్కసారి పలకరా మేడం. శివశక్తిః. ఓకే మేడం ఫస్ట్ లైన్ లోనే రత రవి ఉందా మేడం? విసర్గం ఉందా లేదా మేడం? విసర్గం లేదు. రథ రవికి సీత. ఒక్క నిమిషం. శివశక్తిః కామః క్షితిరత రవికి సీత కిరణః స్మరో హంసః చక్రః తదను చ పరమార హరయః హమిహుల్లేఖభిః శిశ్రుభిः అవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామ వయవతాం ఆ. అర్థమైంది కదా? రాగం చెప్పండి మేడం. రాగం వచ్చేసి కామాస్ రాగం. ఏంటి మేడం? కామాస్ కా ఓకే. కామాస్ రాగం. ఫలితం మేడం? ఫలితం సకల కార్య జయం దీర్ఘాయుష్కు. ఫలితం చెప్పాలంటే చాలా పెద్దదే ఉంది. ఈ 100 శ్లోకాల్లో ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. చదవాలి. ఇది అన్ని శ్లోకాల్లో కల్లా ఇంపార్టెంట్. ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే 100 శ్లోకాలు చదివిన ఫలితం అనేది వచ్చేస్తుంది అనమాట. అదైతే రాసి పెట్టుకోండి. అది పంచాసి మహామంత్రం అనేది గురువులు ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంటే తప్ప ఈ మంత్రం ఉపదేశించరంట. అది ఈ మంత్రం ఇందులో ఉందన్నమాట. పంచాసి మహామంత్రం ఉంది ఇందులో. అది పంచాసి అని రాసుకోండి. మీరు పంచాసి మహామంత్రం అని రాసుకోండి. ఈ
బుక్ లో శ్రీదేవి పంచదాక్షరి అని ఉంది మేడం. నేను వాయిస్ రికార్డ్ లో అన్నం తినాలి. నేను వాయిస్ రికార్డ్ లో పెడతాను. ఇప్పుడు వినిపిస్తుందా? ఏంటి, ఎలా చదవాలి, ఎన్నిసార్లు చదవాలి అని ఈ శ్లోకంలో 15 బీజాక్షరాలు. మేడం అసలు వాయిస్ వినిపించట్లేదు. ఏమైంది, ఫోన్లో నెట్ రావట్లేదు ఈరోజు.